అందరికీ నా ఆయుర్వేద అభిమానులకు, నా సుశ్రుత ఫౌండేషన్ ఆయుర్వేద వందనములు, అభివందనములు. ప్రపంచవాసులకు, నా వ్యూవర్స్కు, ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు, గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఆయుర్వేద అభిమానులారా, ఇది దాదాపుగా మన తెలంగాణ గడ్డ మీద వెలిసిన యొక్క విజయదశమి దసరా ఉత్సవాలు జరుపుకునే ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా విజయదశమి జరుపుకునే ప్రతి ఒక్క ప్రపంచ వాసులందరికీ దుర్గాదేవి యొక్క విజయ సూచికే యొక్క విజయదశమి అనమాట. ఇది జరుపుకునే ప్రతి ఒక్కరికి ఒకటేనండి, ఎప్పుడైతే తన యొక్క శరీరంలో ఉండవలసిన ఏ వ్యాధులకైనా చివరి క్యాన్సర్ దారితీసే అవకాశం ఉంటుంది. మన యొక్క పంట పొలాల్లో, మెట్ట పంటలో దాదాపుగా సజ్జలు, పచ్చజొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు అంటే గడ్డి జాతికి చెందిన వాళ్ళు కొందరు అనుకుంటారు. ఎప్పుడైతే ఏకదళ జాతి నుంచి మన యొక్క పీచు పదార్థంగా ఏర్పడి ఇచ్చిన యొక్క పదార్థాలు చెట్లు ఏ మొక్క ఉంటుందో అది 100% మనకు ఆరోగ్యాన్ని కలిగించేది. అందులో సజ్జ, పచ్చజొన్నలు, మొక్కజొన్నలు, గోధుమ, ఇవి ఎవరైతే ఇంటి స్థలంలో ఖాళీ ఉంటుందో సాధారణంగా గింజలు తీసుకొని చల్లుకొని దాదాపుగా 1 గెన 2 గెన అంటే 1 ఫీటు 2 ఫీట్లు మొలిచినాక అంటే ఎత్తైన తర్వాత వాటి పాల కంకులాగా ఏర్పడే కంకులు కొన్ని భాగము, ఆ 4గిట్లో 3 కొంత ఒక 400 గ్రాములు, దాదాపుగా ఇదేంది మునగాకు, ఇది జమ్మాకు, ఇది 150 గ్రాములు, ఇది 150 గ్రాములు, ఈ 300 గ్రాములు 500 గ్రాములు చేసుకొని దాదాపుగా కొద్దిగా ఏది పెంకలాగా వేసుకొని లేక ఇత్తడి పాత్ర అన్నా, స్టీల్ పాత్ర అన్నా, లేక కంచు రాగి పాత్రను ఏంపుకొని రోజు ఉదయం సాయంత్రం మన ఆహారాన్ని ముందు తిన్నా, లేదంటే భవన పద్ధతులు అంటే మన పాలల్లో బాగా ఉడికించుకొని నానబెట్టుకొని తిన్నా మనకు సర్వే వ్యాధులు దూరం అవుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకొని, అంతేకాకుండా విజయదశమి కానీ దసరా కానీ ప్రపంచంలోకంలో ఎవరు జరుపుకుని వాళ్ళందరూ విజయపదం మంచి పండుగ జరుపుకొని విజయదశమి సందర్భంగా మంచి భావనలోకి రావాలని, మన యొక్క దిక్సూచిగా ప్లాస్టిక్ లేదంటే మత్తు పనులు దూరమై మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి మంచి విజయదశమి పండుగ ఏ విధంగా జరుపుకుంటూ మన విజయ ఉత్సవాలు అందరూ రావాలని ఆకాంక్షించుకుంటూ, మిమ్మల్ని వేడుకుంటూ, మిమ్మల్ని ప్రార్థించుకుంటూ, మిమ్మల్ని సెలవు తీసుకుంటూ, జై హింద్.